హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకు గేట్ ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, అసలు శాలరీ ఎలా ఉండబోతుంది అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనే వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు. సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూస్ ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే మీ అందరి కోసం ఇంత మంచి ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నందుకు చిన్న లైక్ అండ్ షేర్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి. సో లెట్ us గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో స్టూడెంట్స్. సో అఫీషియల్ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న స్టూడెంట్స్ నేను ప్రస్తుతానికైతే చూసుకుంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫీసర్స్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్రెంటిస్ ఇంజనీర్స్ త్రూ గేట్ 2021. సో గేట్ 2021 ఎవరైతే రాస్తారో దాని నుంచి వాళ్ళు ఎంపిక చేస్తున్నారు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్. సో మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేయొచ్చు? ఇండియన్ నేషనల్స్ అప్లై చేయొచ్చు. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ క్వాలిఫైడ్ గేట్ 2021 ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసిప్లిన్. సో అప్లికెంట్స్ ఏంటంటే వాళ్ళు గేట్ 2021 అయితే రాసి ఉండాలా. సో కింద డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, ఏ డిసిప్లిన్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది కూడా. సో ఎలిజిబుల్ డిసిప్లిన్ చూసుకుంటే గేట్ 2021 candidate must have qualified in GATE 2021 exams in one of the following disciplines. కెమికల్ ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఈ 5 డిసిప్లిన్స్లో ఎవరైతే గేట్ రాశారో వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో క్వాలిఫైయింగ్ ఇన్ గేట్ 2020 ఫ్రమ్ ఎనీ అదర్ డిసిప్లిన్స్ అదర్ దెన్ 5 మెన్షన్ అబౌవ్ నాట్ యాక్సెప్టెడ్. సో గేట్ ఎవరైతే రాస్తారో ఈ 5 డిసిప్లిన్స్ కాకుండా వేరేవి వాళ్ళు ఎలిజిబుల్ కానీ చెప్పడం జరిగింది. గేట్ మార్క్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ గేట్ 2020 ఆర్ బిఫోర్ షల్ నాట్ బి యాక్సెప్టెడ్. గేట్ 2020 యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ గేట్ 2021. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్ళిపోదు. క్వాలిఫైయింగ్ డిగ్రీ వచ్చేసి బీటెక్ ఆర్ బీఈ ఈక్వలెంట్ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అని చెప్పడం జరిగింది. కెమికల్ ఇంజనీరింగ్ ఇంక్లూడింగ్ పెట్రోకెమికల్స్, పాలిమర్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ బట్ ఎక్స్క్లూడింగ్ రబ్బర్, ఆయిల్, పెయింట్ టెక్నాలజీ, సర్ఫెకెంట్ టెక్నాలజీ, సెరామిక్స్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఎక్స్క్లూడింగ్ కన్స్ట్రక్షన్, ఎన్విరాన్మెంటల్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా మిగతా అన్ని తీసుకుంటారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. సో దాంతోపాటు క్యాండిడేట్స్ పర్సూయింగ్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్, డ్యూయల్ కోర్స్, పీజీ కోర్సెస్. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ మెన్షన్ కంప్లీటెడ్ ఆర్ పర్సూయింగ్ ఎంటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆల్సో ఎలిజిబుల్ ప్రొవైడెడ్ దే ఆర్ అపియర్డ్ గేట్ 2021. సో ఎంటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది, బట్ మీరు గేట్ 2021 రాస్తే ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాగే candidates pursuing integrated ME or MTech where separate degrees for BE, BTech are awarded also eligible only if they have completed the course requirement for an award of BE, BTech in one of the following disciplines అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఆ డిసిప్లిన్లో మీరు చేసి ఉంటే కనుకనే ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇఫ్ ఎ సింగిల్ డిగ్రీ ME, MTech is awarded to candidate at the end of the integrated ME, MTech, then the percentage of CGPA obtained by candidates in ME, MTech only will be considered అని చెప్తున్నారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు మ్యాక్సిమం 26 years యాజ్ అండ్ 30th June అని జనరల్ అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ 26 years ఉండాలి స్టూడెంట్స్ మ్యాక్సిమం. సో రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీకి 3 years, SC STకి 5 years, పీడబ్ల్యూడీకి 10 years, డొమిసైల్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఫాలోయింగ్ మినిమం మార్క్స్ క్వాలిఫైయింగ్ ఇన్ డిగ్రీ ఎగ్జామినేషన్. సో మనకు వచ్చేసి జనరల్ ఓబీసీ NCL EWS వచ్చి 65 మార్క్స్ తెచ్చుకోవాలి. SC ST పీడబ్ల్యూడీ 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో అలాగే మినిమం కరెంట్ క్యాండిడేట్స్ కరెంట్లీ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ దర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ మే ఆల్సో బీ అప్లై సబ్జెక్ట్ టు అప్టైనింగ్ మినిమం మార్క్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ ఫ్రమ్ ద అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్ ఇన్ ఆల్ ద సెమిస్టర్స్. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, బట్ మీరు 65% థర్డ్ ఇయర్ వరకు కానీ 55% థర్డ్ ఇయర్ వరకు కానీ తెచ్చుకుంటే మీరు అప్లై చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. So such candidates should also be in a position to submit the final marks by September 2021. Okay students. సో రిజర్వేషన్ మీ అందరికి తెలిసిందే, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది.
సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఇవన్నీ మీకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ గైడ్లైన్స్ పీఈఎంఈ అంటారు. ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇస్ సబ్జెక్ట్ టు మీటింగ్ ద ఫిజికల్ ఫిట్నెస్ క్రైటీరియా యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ పీఈఎంఈ గైడ్లైన్స్. సో therefore candidates are advised to go through guidelines and criteria of physical fitness for pre-employment medical examination. ఓకే స్టూడెంట్స్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసిన తర్వాత మీరు ఫిట్ అని అనిపిస్తేనే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో అదర్ క్యాండిడేట్స్ టు నోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ need not submit or upload the EWS caste certificate at the time of registration. However, they must furnish information sortable documents in the online application like issue date. ఓకే, సో ఇవన్నీ మీకు తెలిసినవి చిన్న చిన్నవి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎనీ రివిజన్ క్లారిఫికేషన్ అడిగిన కొరిగండం వచ్చేసి www.iocl.com ద్వారా మీరు తెలుసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే రెగ్యులర్గా వెబ్సైట్ విజిట్ చేయండి, ఎందుకంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడే వాళ్ళు పేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద డీటెయిల్స్ మెన్షన్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్ విల్ బి ట్రీటెడ్ as final and no changes will be entertained. Therefore candidates are advised to fill the online form very carefully, making correct entries in the fields. వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేశాక అది మాడిఫై చేయడానికి ఉండదు. సో జాగ్రత్తగా ఫిల్అప్ చేయడం అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫర్ ద కరెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 3 ఆన్లైన్ మోడ్ ఓన్లీ. క్యాండిడేట్స్ షుడ్ గో త్రూ ద డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ దే ఆర్ అప్లయింగ్ అనమాట. ఎలిజిబుల్ ఉన్నారా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్గా ఇక్కడ ఉంది, ఒకసారి చూసుకొని మీరు అప్లై చేయండి స్టూడెంట్స్. సో నెక్స్ట్ వచ్చి సెలెక్షన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సెలెక్షన్ ప్రాసెస్కి మనకు రిటర్న్ టెస్ట్ అయితే లేదు, ఓన్లీ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో హౌఎవర్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ షల్ బి వేరీడ్ prior to GDGT PI. Only those candidates shall be allowed to appear in GDGT for meeting the eligibility criteria. ఓకే, వాళ్ళకైతే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం గ్రూప్ డిస్కషన్కి, గ్రూప్ టాస్క్కి, పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. షార్ట్ లిస్టింగ్ ప్రొసీజర్ చూసుకుంటే ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ షెల్ బి కన్సిడర్ ఫర్ షార్ట్ లిస్టింగ్ GDGT PI who meet all the requireable criteria applicable to them as mentioned in the advertisement అనమాట. Shortlisting of eligible candidates shall be done category wise in descending order of their marks obtained out of 100 in GATE 2021. సో మిమ్మల్ని ఏం చేస్తుంటే డిసెండింగ్ ఆర్డర్లో షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. గేట్లో 100కి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో మియర్లీ క్వాలిఫైయింగ్ ఇన్ GATE 2021 డస్ నాట్ గ్యారంటీ షార్ట్ లిస్టింగ్ GDGT అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో GATE 2021 క్వాలిఫై అయినంత మాత్రం మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారని గ్యారంటీ లేదు స్టూడెంట్స్. సో డాక్యుమెంట్స్ రెడీనెస్, క్యాండిడేట్స్ షెల్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ GDGT అండ్ PI ఓన్లీ ఇఫ్ ద మీట్ the eligibility criteria prescribed in advertisement requirement. So engineers officer engagement of GIEs. So therefore they must be in a position to produce valid and relevant documents in latest forms, original in support of information furnished by them in their IOCL application. సో మీరు సెలెక్ట్ అయినప్పుడు IOCL అప్లికేషన్లో ఏ డాక్యుమెంట్స్ పెట్టారో అవన్నీ ఒరిజినల్స్ చూపించాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ therefore advised to exercise utmost caution while filling up the application forms. సో మెరిట్ లిస్ట్ చూసుకుంటే కనుక ప్రిపేర్డ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ హూ క్వాలిఫై ఇన్ ద ఫాలోయింగ్ కంపోనెంట్స్ అనమాట. GATE 2021 మార్క్స్ అవుట్ ఆఫ్ 100, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. సో అలా మనకైతే సెలెక్ట్ చేయడం అయితే ఉండడం జరుగుతుంది. సో చూసుకుంటే కనుక మనకు డిపెండింగ్ అపాన్ ద రికమెండ్స్ ఆఫ్ ద కార్పొరేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ బి పోస్టెడ్ ఎనీ డివిజన్ అని క్లియర్గా చెప్పడం జరిగింది, ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో మీకు బయటికి వెళ్ళే ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. చూసుకుంటే రిఫైనరీస్ డివిజన్, మార్కెటింగ్ డివిజన్, పైప్లైన్ డివిజన్, బిజినెస్ డెవలప్మెంట్. సో ఈ 4 విభాగాల్లో ఎక్కడైనా మిమ్మల్ని పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో రెమ్యునరేషన్ కనుక చూసుకుంటే ప్రస్తుతానికి మనం రెమ్యునరేషన్ చూసుకుంటే వచ్చేసి 50,000 మంత్లో ఉంటుంది స్టూడెంట్స్. ఆ పే స్కేల్ 50,000 1,60,000 ఉంటుంది. సో మనకు HRA, DRA, DNS అలయన్స్, LFA ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇండివిజువల్గా TDS, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కట్ అవుతాయి. అండ్ కాస్ట్ టు కమ్ చూసుకుంటే 15,20,000 పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ లింక్డ్ పేతో ఇంక్లూడ్ చేసుకొని. సో యాక్చువల్ రెమ్యునరేషన్ మే వేరీ డిపెండింగ్ ఆన్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సో క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్ షల్ రిసీవ్ ఫిక్స్డ్ మంత్లీ స్టైఫెండ్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సర్వీస్ బాండ్ చూసుకుంటే క్యాండిడేట్ సెలెక్టెడ్ ఆఫీసర్ ఇంజనీర్ విల్ హ్యావ్ టు execute a bond to serve the corporation for minimum of period of 3 years. సో డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 3 years అయితే మీరు బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. జనరల్ వచ్చేసి క్యాండిడేట్స్ 3 lakhs రూపీస్ ఉంటుంది బాండ్.
అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వచ్చేసి 50,000 రూపీస్ ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్, ఈ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 26 జూలై అయితే ఉంది స్టూడెంట్స్. ఏదైనా క్వైరీస్ చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా మీరు recruit2021@indianoil.in అనే ఈమెయిల్ ఐడికి మెసేజ్ ఆర్ ఈమెయిల్ పంపించండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో కాంపిటేటివ్ బైట్స్ పేపర్లో రావడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.